హాయ్ అండి. మార్నింగ్ ఊరి నుంచి మా మావయ్య వస్తే మా మావయ్యని తీసుకొని మహాకాళేశ్వర టెంపుల్ చూడాలని అన్నాడని మహాకాళేశ్వర టెంపుల్కి వచ్చేసాం. అలాగే మీరు కూడా నాతో పాటు దర్శించుకుందరు కానీ రండి. ఇదిగోండి, ఒక్కొక్క దేవుణ్ణి మీరు కూడా చూసి మాతో పాటు ఆనందించండి. జ్యోతిర్లింగాలు ఇవి 9 జ్యోతిర్లింగాలండి. ఇవి చూడగానే చాలా అద్భుతంగా అనిపించింది. అంటే ఎక్కడెక్కడవో ఎన్నో శిలాలు ఎంతో అందంగా ఇది చేశారు. మా విన్ను కొలుస్తున్నాడు దేవుడు ఎంతున్నాడు అని. అలాగే ఇప్పుడు ఇక్కడ అడిగే ప్రతి చరిత్ర ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ఆ పక్కన స్కానర్ కూడా ఉంది. దాన్ని చూస్తే అంటే ఏ దేవుడికి అది మాట. ఇక్కడ ఈశ్వరుని చూసి విన్ను వచ్చి నన్ను తీయని చెప్పేసి అన్నాడు. దండం పెట్టుకుంటున్నాడు వాడి భక్తి. ఈ ఓంకారం అయితే విన్నంతసేపు కూడా మాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ టెంపుల్లో ఉంటే ఆ ఓంకారం వింటేనే మన కష్టాలన్నీ తీరిపోతాయి అన్నట్టుంది. ఎంతో అద్భుతంగా ఉన్నదండి. పట్టపగల వెంకట్రావు గారు ఎంతో బాగా ప్రతిష్ఠించారు. ఆయనకి కళల్లో కనిపించి ఇంత అద్భుతంగా ఆయన తీర్చిదిద్దారు అంటే అది మామూలు విషయం కాదు. ఇది చాలా అంటే పీరియడ్ ఆఫ్ టైం చాలా తక్కువ అండి. ఇక్కడ చూసారు కదా శ్రీచక్రం, ఇది ఇక్కడ కాయిన్ నిలబెడితే మనసులో ఉన్న కోరిక ఏంటని అది మనకి నెరవేరుతుంది అంటే కాయిన్ నిలబడుతుందంట. అలా మా మావయ్య ట్రై చేశాడు. ఇప్పుడు విన్నోగా ట్రై చేస్తున్నాడు. వాడు స్పైడర్ మ్యాన్ అవ్వాలంట. అది కోరుకొని వాడు నిలబెడుతున్నాడు. అది అవుతుందో లేదో అని చెప్పేసి వాడు టెస్టింగ్ చూద్దాం. అదేమో పడిపోతుంది, వాడేమో వాడి కష్టాలు మళ్ళీ అనుకొని మళ్ళీ పెడుతున్నాడు. చూద్దాం. అది చూసి మిన్ను కూడా నేను కూడా పెడతాను అని చెప్పేసి తను కూడా దండం పెట్టుకొని స్టార్ట్ చేసింది పెట్టడం. అది పెడుతుంది. నిలబడుతుందో లేదో చూద్దాము. అవ్వకపోతే అది కూడా పక్కకు వచ్చేస్తుంది. అమ్మో, నిలబడేటట్టే ఉంది. ఏంటి ఇది నిలబడట్లేదా? అయ్యయ్యో, మిన్ను గట్టిగా కొనుక్కో. సరే, ఇంకా అవ్వలేదని చెప్పి మా మిన్ను పక్కకు వచ్చేసింది. తర్వాత ఇక్కడ గౌరీ రూపాలు అన్నీ అష్టైశ్వర్యాలు కలగాలని మీరు కూడా మాతో పాటు దర్శించుకుందరు. కానీ మా విన్ను ఏదో అంటున్నాడు, బాబాకు మొక్కేస్తున్నాడు. అలాగే మొత్తం ప్రతిదీ ఒకటి కాదండి, అన్ని దేవుళ్ళు మనకి తెలియనివన్నీ ఉన్నాయి. మా మిన్ను దండం పెట్టుకుంటుంది. విన్ను గడికైతే భక్తి మామూలుగా లేదు. రాధాకృష్ణులు, సీతారామ, ఇలా ఎన్నో అండి. చూస్తేనే చాలా మనసు ప్రశాంతంగా కలిగే ప్లేస్ అది. ఈవినింగ్ టైం వెళ్తే ఇంకా బాగుంటుంది. మాకు సమ్మర్ కాబట్టి కొంచెం చాలా ఎండగా ఉండి కాళ్ళు అవి కాలిపోయాయి అన్నమాట. అదే ఈవినింగ్ టైం వెళ్తే తాబేళ్ళు ఉంటాయి, చాలా బాగుంటుంది. కాకపోతే మా మామయ్య ఈవినింగ్ ఊరి నుంచి వెళ్ళిపోతాను అన్నాడు. సో సడన్గా వచ్చేసరికి మాకు ఎటు తీసుకెళ్ళాలి అని తెలియక సరే టెంపుల్కి వెళ్దాము అన్నట్టు టెంపుల్కి వెళ్ళాము. ఇంకా టెంపుల్కి వెళ్ళి ఇలా వచ్చాము. ట్రెడిషనల్ వేర్లో మా మిన్ను వేసుకుంది కానీ ఫుల్గా ఆ ఉడుకులో నా చిరాకు పడిపోయింది. ఇది తిరగాలంటేనే మా విన్నుగడికి కాళ్ళు ఆగేశాయి. వాడు ఇంకా ఎన్ని దేవుళ్ళు తిప్పుతున్నారు నాకు, ఇంకా అలా తిప్పుతూనే ఉంటారా అని వాడు ఊరికే నసపెట్టాడు. ఈ నవలింగాలండి. ఇక్కడ నుంచి ఒక్కొక్కటి అంటే అందరివి రూపాలు ఉన్నాయండి. ప్రతిదీ ఎవరిది వదలలేదు. ఇప్పుడు ఫైనల్గా ఇంకో మహాకాళేశ్వరిని దర్శించుకుని ఓం నమ శివాయ ఎంత అద్భుతంగా ఇది చేశారండి. చాలా బాగుంది. దర్శనం అయిపోయింది. ఇంకా ఫైనల్గా వెళ్ళిపోతున్నాము ఇంటికి. ఇది లాస్ట్ పిక్ తీసుకున్నామట. మళ్ళీ ఎప్పుడో కలుస్తాం కదా అని చెప్పి. తర్వాత ఎండ ఎక్కువగా ఉందని జగన్ జ్యూస్ స్టాల్కి వచ్చాము. జ్యూస్ తాగేసి వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, మా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్లని అయితే క్లిక్ చేయకుండా మర్చిపోకండి. బాయ్.